ఓకే. సో మీ పేరు రామ్ అబ్బరాజు. అబ్బరాజు. అదేనా మీ పేరు? సాయిరామ్ అబ్బరాజు, బట్ స్క్రీన్ నేమ్ రామ్ అబ్బరాజు. ఓకే. సో మీకు బాగా హ్యూమర్ ఉన్నట్టున్నది సార్, అందుకే అది మీ క్యారెక్టర్స్లో తెలుస్తుంది సినిమాలో. జనరల్గా ఉంటుంది అందరిలో, అది కొంచెం బాగా మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈజీ అంతే. సో మీ సినిమా రిలీజ్ అయ్యింది రీసెంట్గా, నారి నారి నడుమున ఊరారి. సో దానికి రీసెంట్గా ఏంటంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనేది మీరు బాగా నమ్మినట్టున్నారు మరి. అవునవును, అంతే. ఏదైనా అంతే, కంటెంట్ ఉంటే జనాలు ఆబ్వియస్గా దే విల్ కమ్ అండ్ వాచ్. మరి ఇంత నమ్ముతారా సార్ ప్రమోషన్స్ కూడా చేయకుండా? లేదు, చేసాము. కాకపోతే అంటే ఏంటంటే సంక్రాంతి టైంలో ఇప్పుడు ఆబ్వియస్గా 1 by 1 పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయి. సో వాళ్ళ ప్రమోషనల్ కంటెంటే ఎక్కువ వచ్చేస్తూ ఉంది. తర్వాత లాస్ట్ మన రిలీజ్ కరెక్ట్గా మేము కూడా 1 day బిఫోర్ 2 days బిఫోరే మొదలెట్టం. పై మా ప్రొడ్యూసర్ గారు ఏమో యూఎస్లో ఉంటారు, ఆయన అదే టైంకి వచ్చారు. సో అప్పటి నుంచే వీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్ కానీ, ట్రిప్కి వెళ్ళటం కానీ అవన్నీ అప్పుడే మొదలెట్టాం. అండ్ ఆటోమేటిక్గా ఇంకా జనాల నుంచి ఆ రెస్పాన్స్, రివ్యూస్ నుంచి, మన మీడియా నుంచి అంతా పాజిటివ్గా వచ్చేయడంతో ఇంకా అది కంటెంట్ తన పని తను చేసుకెళ్ళింది. మేము ఇప్పుడు మా పని మేము చేస్తున్నాం. ఓకే. సో ఎట్లా అనిపించింది? ఇన్ని సినిమాలు పోటీగా వస్తున్నాయి, మన సినిమా రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవ్వక ముందు, అయిన తర్వాత అంటే ఇన్ని సినిమాలు పోటీగా రాలేదు, అన్ని సినిమాలు కలిసి వచ్చినాయి మిమ్మల్ని నవ్వించడానికి. అందరూ సక్సెస్ అయ్యారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో దానిలో చాలా హ్యాపీగా ఉంది అంతే. అంటే వీళ్ళతో పాటు రావటం కూడా ఒక ఇంత ప్రివిలేజే. అంటే చిరంజీవి గారి సినిమా అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత, ఎన్ని ఇయర్స్ దాటినా 26 సంక్రాంతికి ఏ సినిమాలు అంటే చిరంజీవి గారి సినిమా, నవీన్ గారి పోలిశెట్టి సినిమా, రవితేజ గారి సినిమా, మన సినిమా, ప్రభాస్ గారి సినిమా, అన్ని పేర్లు చెప్తారు కాబట్టి మనం అది ఒకటి అలా గుర్తుండిపోతుంది అంతే. కానీ ఫ్రాంక్లీ నేను పెద్ద సినిమాల పేర్లు అన్నీ విన్నాను, కానీ ఇది రిలీజ్ అవుతుందని తెలియదు నాకు. రిలీజ్ అయింది సరే, శర్వానంద్ గారి మూవీ కామెడీ ఉంది అయ్యాక తెలిసింది కానీ అన్నిటికంటే ఎంటర్టైన్ అయ్యింది నేను నారి నారి నడుమున. ఓకే. సో ఇంతకు ముందు సామజవర్గమన, ఇప్పుడేమో ఇది. సో ఎట్లా ఈ హ్యూమర్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు? అంటే అదే నాకు అది కొంచెం హ్యాపీ స్పేస్ అనిపించింది. అంటే జనాలు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు నవ్వుతూ ఉంటే ఒక తెలియని ఇది. పైగా అందరం మనకున్న సో కాల్డ్ ఇవన్నీ టెన్షన్లు అన్నీ పక్క పెట్టి సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుందని తీసుకున్న డెసిషన్ అది. ఓకే. సో మీరు ఇంతకు ముందు నుండి డైరెక్టర్ అవ్వాలనుకున్నారా? ఫస్ట్ నుంచి డైరెక్షన్ సైడ్. ఓకే. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు ఈ ప్రాసెస్లో? లేదు, సినిమాలే. కాలేజ్లో ఉన్నా, ఎక్కడున్నా సినిమాలు చూడటం, చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం, చూసి అరే ఏదో చేయాలి మనం కూడా అన్న ఫీలింగ్. కాకపోతే మరీ టెక్నికల్ సైడ్ అయితే ఇంకొంచెం బెటర్ అనిపించింది. సో అలా డైరెక్షన్ సైడ్ అది. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, చాలా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు మీకు అంటే ఈ డైరెక్టర్లా ఎలా డైరెక్ట్ చేయాలి అని చిన్న చిన్న సజెషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా? అవునండి. అంటే మనకి ఆబ్వియస్గా నాకు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు శివ సినిమా చూసి, రాము పలవర్మ గారు అని, అంటే ఇవన్నీ నేను పుట్టిన ఇయర్లో వచ్చి ఉంటుంది ఆ సినిమా. మనం తర్వాత ఎప్పుడు టీవీలో చూసి, కానీ నేను పర్సనల్గా అంటే మనం ఇండస్ట్రీ దగ్గర నుంచి చూస్తూ ఊహ తెలిసి కాలేజ్లో ఉన్నప్పుడు చూసి పూరి జగన్నాథ్ గారు బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఆయన వే ఆఫ్ వర్కింగ్ కానీ, ఆయన స్టైల్ కానీ అంతా బాగా. తర్వాత ఇప్పుడు ఆబ్వియస్గా అనిల్ రావిపూడి గారు కానీ, రాజమౌళి గారు కానీ, అందరూ ఆల్ డైరెక్టర్స్ నాకు అందరూ నచ్చుతారు. ఎందుకంటే ఎవ్రీ వన్ గో త్రూ ద సేమ్ హార్డ్ వర్క్. సో ఒక సినిమా బయటికి రావాలంటే అందరూ కష్టపడితేనే వస్తుంది అది. అందుకని. సో మీరు ఎవరి దగ్గర వర్క్ చేశారా అసిస్టెంట్ డైరెక్టర్? నేను ఫస్ట్ గుణశేఖర్ గారి దగ్గర చేశానండి. నిప్పు అనే సినిమాకి చేశాను. ఆ తర్వాత అలా చేసుకుంటూ వేరే సినిమాలు చేసుకుంటూ. ఓకే. సో రామ్